అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏపీ టెట్ 2026 సోషల్ స్టడీస్ ఎకనామిక్స్ పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ 26 to 50 బిట్స్ నేర్చుకుందాం. ఆర్థిక కార్యకలాపాలు ప్రధానంగా ఎన్ని రంగాలుగా విభజించబడతాయి? 3 రంగాలుగా. ఆన్సర్ బి. వస్తువులను నేరుగా ఉత్పత్తి చేసే రంగం ఏది? ప్రాథమిక రంగం. ఆన్సర్ సి. కర్మాగారంలో ముడి పదార్థాలను వస్తువులుగా మార్చే కార్యకలాపం ఏ రంగానికి చెందుతుంది? ద్వితీయ రంగం. ఉపాధి కల్పనలో సేవారంగం ప్రాధాన్యత పెరగడానికి ఒక కారణం ఏమిటి? విద్య, ఆరోగ్యం, రవాణా వంటి సేవలకు డిమాండ్ పెరగడం. ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యం సాధారణంగా ఎవరి చేతుల్లో ఉంటుంది? ప్రభుత్వం చేతుల్లో. ప్రైవేట్ రంగంలో సంస్థల యాజమాన్యం ఎవరిది? వ్యక్తులు లేదా ప్రైవేట్ సంస్థలది. ప్రజారంగ సంస్థల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ప్రజా సంక్షేమం. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు సాధారణంగా ఏ సౌకర్యాలు ఉంటాయి? ఉద్యోగ భద్రత, నిర్ణీత పని సమయం వంటి సౌకర్యాలు ఉంటాయి. అసంఘటిత రంగంలో సాధారణంగా ఏమి కనిపిస్తుంది? ఉద్యోగ భద్రత తక్కువగా ఉండటం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడానికి ఉద్దేశించిన పథకం ఏది? ఎంజీఎన్ఆర్ఈజీఏ. ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్రకారం గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి కనీసం ఎంత పని కల్పించాలనే లక్ష్యం ఉంది? 100 రోజులు. ఆన్సర్ సి. భారతదేశంలో ఆర్థిక కార్యకలాపాల పర్యవేక్షణలో ముఖ్యమైన సంస్థ ఏది? ప్రభుత్వం. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? వస్తువులు, సేవల సాధారణ ధర స్థాయి పెరగడం. ధరలు పెరిగినప్పుడు అదే మొత్తంలో డబ్బుతో కొనగలిగే వస్తువుల పరిమాణం సాధారణంగా ఏమవుతుంది? తగ్గుతుంది. భారతదేశంలో వస్తువులు, సేవలపై పరోక్ష పన్నుల వ్యవస్థలో ముఖ్యమైనది ఏది? జీఎస్టీ. ఆన్సర్ బి. జీఎస్టీ పూర్తి రూపం ఏమిటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ ఏది? ఆదాయ పన్ను. బడ్జెట్ అంటే ఏమిటి? ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాల అంచనా. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి ఏది? పన్నులు. ఎగుమతి, ఎక్స్పోర్ట్ అంటే ఏమిటి? దేశం నుండి విదేశాలకు వస్తువులు, సేవలను అమ్మడం. దిగుమతి, ఇంపోర్ట్ అంటే ఏమిటి? విదేశాల నుండి వస్తువులు, సేవలను కొనడం. విదేశీ మారక ద్రవ్యం, ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రధానంగా దేనికి అవసరం? అంతర్జాతీయ వాణిజ్యానికి. వినియోగదారుడు వస్తువు కొనుగోలు చేసినప్పుడు బిల్లు తీసుకోవడం ఎందుకు ముఖ్యం? కొనుగోలుకు ఆధారం ఉండేందుకు. వినియోగదారుల రక్షణలో నాణ్యత ఎందుకు ముఖ్యమైనది? సురక్షితమైన ప్రమాణాలకు అనుగుణమైన వస్తువులను పొందేందుకు. ఆర్థిక అభివృద్ధి యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి? ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.